బంగారం చాలా విలువైంది. కానీ బంగారం కంటే విలువైంది మీ జీవితం. మరి ఈ బంగారం కంటే విలువైన మీ జీవితాన్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారు? మీరే చూస్తున్నారు కదా, అమెరికా, చైనా, ఇటలీ, బ్రిటన్ లాంటి దేశాల్లో కరోనా ఎంత వేగంగా దూసుకుపోతుందో. మరి దానికి కారణం ఏంటి? అవును, నిర్లక్ష్యమే. కానీ మన దేశంలో కరోనా పాజిటివ్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఏంటి? అవును, మీరు చాలా తెలివైన వారు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తున్నారు. కానీ మనలో కొందరు అమాయకులు ఇంకా కరోనా బారిన పడుతున్నారు. మరి దానికి కారణం ఏంటి? కరోనా ఎలా వస్తుందో అన్న అవగాహన లేకపోవడమే. మరి వారందరినీ రక్షించే బాధ్యత మన పైన ఉంది కదా. కనుక నేను మీ గురించి ఈరోజు బంగారం లాంటి ఆరోగ్య జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాను. మొదటిది, ముఖ్యమైనది, మీరు ఇంట్లో నుంచి బయటికి రాకండి. కూరగాయలు, నిత్యావసర వస్తువులు, మందులు ఇటువంటి వాటి కోసమైతే రండి. ఒకవేళ బయటికి వచ్చినాకనే సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎక్కువగా జనం ఉండే చోటికి వెళ్ళకండి. మీరు బయటికి వచ్చినప్పుడు ఏది పడితే అది ముట్టుకోకండి. మీకు తెలిసిన వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకండి, నమస్కారమే చేయండి. మీరు బయటి నుంచి ఇంటికి వెళ్ళగానే వేడి వేడి నీళ్లతో స్నానం చేయండి. ప్రతి గంటకోసారి సబ్బుతో 20 సెకండ్ల పాటు మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు వేడి నీళ్లను మాత్రమే తాగండి, చల్లనీటిని తాగకండి. మీరు బయటికి వచ్చినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించండి. అది కూడా క్వాలిటీ మాస్క్ అయి ఉండాలి. చేతులను ముక్కుకి, నోటికి, కంటికి టచ్ చేయకండి. బయటి నుంచి తీసుకొచ్చిన ఏ సామాగ్రినైనా శుభ్రంగా కడిగిన తర్వాతనే వాడండి. మీరు ఒకవేళ డబ్బులను లెక్కించాల్సి వస్తే మీ చేతి వేళ్లను నోటికి అంటించి పదును చేసుకొని డబ్బులు లెక్కించకండి. అది చాలా ప్రమాదం. ఈ విధంగా డబ్బులు లెక్కించకండి, చాలా ప్రమాదం. లాక్డౌన్ ఉంది కదా, బోర్ కొడుతుంది అని చెప్పి మీ ఎదురింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని, వెనకింటి వాళ్ళని అందరినీ జమ చేసి చెస్, క్యారమ్స్, పేకాట ఆడటం, అష్టాచెమ్మలు ఇటువంటి ఆటలన్నీ ఆడకండి. ఇది చాలా ప్రమాదం. మీరు ఈ మధ్య చూసుంటారు కదా, ఒకే వ్యక్తి అష్టాచెమ్మ గేమ్ ఆడి 30 మందికి కరోనాని గిఫ్ట్గా ఇచ్చాడు. మరి మనకు అవసరమా ఆ గిఫ్ట్? వద్దు కదా. దగ్గు, జలుబు, జ్వరం ఇటువంటి ఏదైనా ఉన్నప్పుడు కంగారు పడకండి, భయపడకండి. ప్రతిదీ కరోనా కాదు. ఒకవేళ మీకు ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే డాక్టర్ని సంప్రదించండి. మీరు ఒక విషయం గమనించారా? కరోనా వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోవటం లేదు. 100కి 3, 4 మాత్రమే చనిపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఇమ్యూనిటీ పవర్, అంటే రోగ నిరోధక శక్తి. ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో వారికి కరోనా ఏం చేయదు. మరి ఆ రోగ నిరోధక శక్తి ఏ విధంగా వస్తుంది? మంచి పౌష్టికాహారం, ఫ్రూట్స్ అంటే పళ్ళను తీసుకోండి. సి విటమిన్ ఉండే పళ్ళను ఎక్కువగా తీసుకోండి. ఒక రోజుకి 8 గంటల నుంచి 9 గంటలు కంటి నిండా నిద్రపోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి డాక్టర్లను, పోలీసులు, సోషల్ వర్కర్స్, ఈ గవర్నమెంట్ వారిని మనమందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుందాం. నేను చెప్పిన ఈ జాగ్రత్తలన్నింటినీ పాటిస్తారు కదూ. కరోనా ఎవరికి ఊరికే రాదు. జాగ్రత్త.